దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథం 56:8 మనం చూస్తున్నాము. కీర్తన గ్రంథం 56:8 నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలెల్లో కనబడును కదా అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఈ వాక్యమును మనం చూస్తే మన నా సంచారములను యాక్చువల్గా ఇది తెలుగులో నేను చదువుతున్నప్పుడు నాకు అర్థం కాలేదు. ఇంకా తమిళ బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో చూశాను, తర్వాత అర్థమైంది. అంటే తమిళ్లో అలైచల్గల్ ఉంది, అంటే అటు ఇటు కలవరపడి అలా తిరగడము, దాన్ని ఆ వర్డ్ అంటే ఆ సంచారములు అని చెప్పిన ఆ వర్డ్కి సంబంధమైనది అని చూశాను. అంటే మనము చాలా కలవరపడి అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు నన్ను లెక్కించి ఉన్నావు అని చెప్పి రాయబడి ఉంది. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఏదో కలవరపడినప్పుడు మాత్రం కాదు, ఎప్పుడు ఎన్నడూ ఎల్లప్పుడూ ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని లెక్కించి ఉన్నాడు. అంటే నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నది. తప్పకుండా అంటే ఈ మాట మీరు సాధారణంగా చదువుతున్నప్పుడు ఏదో కన్నీళ్ళు బుడ్డిలో ఉంచబడి ఉన్నది అని ఎక్కడో అంటే అది సాధారణంగా మనం తీసేస్తున్నాం. అంటే నా అనుభవంలో ఒకసారి చాలా సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు, ఈ ఇంట్లో ఉన్నప్పుడు కాదు, అంటే ఒక 20 years బిఫోర్, ఒక 20 సంవత్సరాల క్రితం జరిగింది ఏమిటంటే, అప్పుడు చాలా కష్టపడిన పరిస్థితి, ఆర్థిక సమస్యలు, తర్వాత బిజినెస్లో ప్రాబ్లము, తర్వాత 3 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. ఆ టైంలో ఉన్నప్పుడు నాకు ఏదో ఒక సందర్భంను బట్టి చాలా ఏడుపు వచ్చింది. ఏ విషయం అని గుర్తులేదు. ఏడుపు వచ్చి నేను ఆ రోజు మోకరించి అలా ప్రార్థన చేసి, నేను కన్నీటితో ప్రార్థన చేసి నేను లేచి తర్వాత నైట్ అయింది, పడుకున్నాను. ఆ రోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఒక దర్శనం అని చెప్పవచ్చు, కళ అని కూడా చెప్పవచ్చు. అంటే అది ఎలా అంటే సగం మేల్కుగా ఉన్నానా లేకపోతే నిద్రలో ఉన్నానా నాకే తెలియదు. కానీ సడన్గా నేను ఎక్కడో ఆకాశానికి ఎత్తబడినట్టు ఒక పెద్ద బిల్డింగ్, మార్బుల్ వేసిన బిల్డింగ్ లాగా పెద్ద బిల్డింగ్, ఆ బిల్డింగ్లో నేను కొన్నిసార్లు ఎలా మోకరిస్తానంటే మోకాళ్ళు కింద ఉంటుంది, నా తల కూడా అదే రీతిగా కింద ఉంటుంది. ఇలా మోకరించి ప్రార్థన చేస్తాను. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నేను నిజంగా అలా ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడంతా కన్నీళ్ళు పడుతుంది కింద కొన్నిసార్లు. సేమ్గా అదే రీతిగా నేను చూసిన దర్శనంలో నిద్రపోయిన తర్వాత అదే రీతిగా ఒక పెద్ద బిల్డింగ్, తెల్ల బిల్డింగ్లో నేను మోకరించి ఉన్నాను. అక్కడ నేను మోకరించి అలా తల పైకి ఎత్తినప్పుడు చూస్తే అది ఎలా ఉందంటే మంచి మార్బుల్ ప్లేట్ లాగా ఉంది. ఆ ప్లేట్ నిండా నా కన్నీరు ఉంది. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, నీ సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నది. ఎక్కడ ఉంచబడి ఉందంట? బుడ్డిలో ఉంచబడి ఉన్నదంట. అది వాస్తవం అండి. అంటే ఎవరెవరి కన్నీళ్ళు ఎలా ఉంచబడి ఉంటుందో నాకు తెలియదు, కానీ ఒక పరిశుద్ధులు, భయభక్తి కలిగిన వారు మీరు కన్నీరు కార్చినప్పుడు దేవుని సన్నిధిలో, మీ కన్నీరు మీ ఒక బుడ్డిలో దేవుని సన్నిధిలో ఉంచబడి ఉంటుంది. అవి నీ కవిలలో కనబడును కదా అని చెప్పి రాయబడి ఉంది. అంటే అది మీ లెక్కలో, దేవుణ్ణి లెక్కలో ఉంది కదా అని. సో నేను తమిళ్లో చూశాను, అది నాకు తెలుగులో నీ కవిలలో అనేది నాకు అర్థం కాలేదు. కవిలలో అంటే ఏంటి అని. అది కనబడును కదా అంటే అది దేవుని లెక్కలో,
ఉమ్మడే కణక్కిలవో உள்ளது అంటే దేవుని లెక్కలో అది ఉందంట. మనం ఏడుస్తున్న ఏడుపు బుడ్డిలో ఉంటుంది, అది దేవుని లెక్కలో ఉంటుంది. ఎంత అద్భుతం కదా. సో మనం వృధాగా కన్నీరు కార్చవలసిన అవసరం లేదు. మనము నిజంగా భారముతో, దుఃఖముతో, లేకపోతే శ్రమలో, ఇరుకులో, ఇబ్బందిలో మీరు కన్నీరు కాల్చినప్పుడు మీ కన్నీరు దేవుని యొక్క బుడ్డిలో, దేవుడి యొక్క లెక్కలో ఉన్నది, దేవుని బుడ్డిలో అది ఉంటుంది అని చెప్పి మీరు మర్చిపోవద్దు. ఆ రీతిగా మీరు మన దేవుడు అంత మన పట్ల శ్రద్ధ కలిగిన దేవుడని, మన పట్ల ఆయన గమనిస్తూ ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రీతిగా మనం కూడా కృతజ్ఞత రీతిగా మన దేవునికి ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా మా కన్నీళ్ళంతా కూడా ప్రభువా నీ బుడ్డిలో ఉన్నది అని చెప్పి ప్రభువా మేము ఈరోజు చూసినాం తండ్రి. ప్రభువా మా పట్ల మీరు ఎంత శ్రద్ధ కలిగిన దేవుడై ఉన్నారు ప్రభువా. తండ్రి మేము కన్నీరు కార్చినప్పుడు కానీ, మేము వేదనతో కానీ ప్రభువా, మేము బాధలో కానీ ప్రభువా ఉన్నప్పుడు మీరు మాతో ఉండి ప్రభువా ఇంత మట్టుకు మీరు నడిపించి ఉన్నారు, ఇంత మట్టుకు మమ్మల్ని ఆదరించి ఉన్నారు, ఓదార్చి ఉన్నారు తండ్రి. ఇంక ముందు కూడా ప్రభువా, ఇంకా బలహీన దినములో ప్రభువా, శ్రమ దినములో ప్రభువా మీరు మాతో ఉండి తండ్రి, ఎవరెవరు ఇరుకులో ఇబ్బందులో ఉన్నారో తండ్రి వారి కన్నీటిని తుడిచివేయమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కన్నీళ్ళంతా కూడా మీ బుడ్డిలో ఉంచి ప్రభువా మీరు ప్రభువా ఆ లెక్కను తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీ చేతికి ప్రభువా వారిని అప్పగిస్తున్నాను. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.